వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో చాలా తక్కువగా ఉండే తేమ వంటివి వేసవి టమాటా పంటకు అనేక సమస్యలను తీసుకొస్తుంటాయి. ముఖ్యంగా పురుగులు, తెగుళ్లు అధికంగా ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తుంటాయి. రైతులు ముందస్తు జాగ్రత్తలు వహించి వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. కూరగాయల్లో ప్రధాన పంట టమాటా అన్ని కాలాల్లోనూ పండుతుంది. అయితే వేసవిలో వేసిన పంటకు మంచి ధర పలుకుతుంది. అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ఈ కాలంలో సున్నితమైన ఈ పంటను వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సాధారణంగా రైతులు పురుగు ఆశించిన తర్వాత అధిక మోతాదులో రసాయన మందులను తక్కువ వ్యవధిలోనే పిచికారీ చేస్తారు. దీనివల్ల రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా తెగులు ఉధృతి తగ్గకపోగా అది దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి టమాటాకు ఆశించే పురుగులు, తెగుళ్లు గుర్తించినట్లయితే వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. టమాటాలో వివిధ రకాలైన పురుగులు, తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాయ తొలుచు పురుగు. ఇది పూతకు ముందు దశలో ఏంటంటే మన మొక్కల మీద, లేత చిగుర్ల మీద, లేత కాండం మీద ఆశిస్తుంది. తర్వాత కాయ దశలో కాయల్ని ఆశించి కాయల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ముందు నుంచి కూడా కాయ తొలుచు పురుగుని నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మనకి లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. ఇవి ఎకరానికి 4 పెట్టినట్లయితే పురుగు యొక్క ఉనికిని, ఉధృతిని మనం తెలుసుకోవచ్చును. వీటితో పాటుగా 20 పక్షి స్థావరాలు ఎకరానికి పెట్టినట్లయితే కొంతవరకు పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చును. తర్వాత కెమికల్గా మనం రసాయన పిచికారీ మందులు చేయాలి అనుకున్నట్లయితే ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చును. అలాగే క్లోరాంటనిలిప్రోలు, స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనకి ఈ పురుగు యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును. తర్వాత రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల వల్ల మనకి వివిధ రకాలైన వైరస్ తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రసం పీల్చే పురుగులను ఎప్పటికప్పుడు మనం పిచికారీ చేసి సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా తగ్గించుకోవచ్చును. ముఖ్యంగా మనకి ఈ తెల్లదోమ ద్వారా ఆకుముడత, తర్వాత పేనుబంక ద్వారా మనకి మొజాయిక్, తర్వాత మనకి టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం రసం పీల్చే పురుగులను కూడా మనం ఉధృతిని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. తామర పురుగులు కూడా వీటి యొక్క నివారణకు ముందుగా తెల్లదోమ యొక్క నివారణకు రసాయన పురుగు మందులతో పాటుగా మనకి పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి ఒక 10 పసుపు రంగు జిగురట్టలు పెట్టుకుంటాం. తర్వాత ఈ తామర పురుగుల నివారణకు ఎకరానికి ఒక 10 నీలిరంగు జిగురట్టలను పెట్టుకున్నట్లయితే పురుగు యొక్క ఉనికిని, ఉధృతిని మనం సమీక్షించుకోవచ్చు. తద్వారా దానికి అనుగుణంగా మనం పురుగు మందుల యొక్క పిచికారీని చేసుకోవచ్చును. వీటితో పాటుగా వేప నూనెని ఒక 1500 ppm వేప నూనెని 3 ml పంట ఒక నెల యొక్క వయసు నుంచి అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకును పురుగులను మనం రసం పీల్చే పురుగులు కానీ లేదా కాయ తొలుచు పురుగుల యొక్క మొదటి దశలను కానీ మనం చాలా వరకు తగ్గించుకోవచ్చును. తర్వాత బ్యాక్టీరియల్ విల్ట్, వడలు తెగులు అంటారు. ఈ వడలు తెగులు అనేది ఎక్కువగా పంటను ఎక్కడైతే ఆమ్ల భూముల్లో పండిస్తారో ఎక్కువగా వడలు తెగులు అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే కింద ముదురుగా ఉన్న ఆకులు పూర్తిగా పసుపు పచ్చగా మారిపోయి, పసుపు రంగులో మారిపోయి తొడిమలతో సహా రాలిపోతూ ఉంటాయి. దీని యొక్క నివారణకు ఎకరానికి ఒక 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటం, పంట మార్పిడి పద్ధతిని అవలంబించడం అనేది చేయవలను. కాయ తొలుచు పురుగులాగానే రబ్బర్ పురుగు కూడా ఉంటుంది. రబ్బర్ పురుగు కూడా మనం విషప ఎర్రలను వేసుకొనవచ్చును. ఈ విషప ఎర్రలను వేసుకోవడానికి 1 కిలో బెల్లాన్ని తీసుకొని దాన్ని పాకం పట్టి బాగా పులిసిన తర్వాత దానికి ఒక 10 కిలోల తౌడు, 1 లీటర్ క్లోరోపైరిఫాస్ మందుని కలిపి చిన్న చిన్న ఉండలుగా వేసి కట్టి సాయంత్రం వేళల్లో పంటల కింద నేల మీద వేసినట్లయితే కొంతవరకు ఈ రబ్బర్ పుల్లను కూడా మనం తగ్గించుకోవచ్చును. తర్వాత టమాటాల్లో కోత అనేది 6 దశలుగా చేయవచ్చును. ఇమ్మెచ్యూర్ గ్రీన్, మెచ్యూర్ గ్రీన్, హాఫ్ రైప్, రెడ్ రైప్, ఫుల్ రైప్, ఇట్లా 5-6 దశలు ఉంటాయి. ఈ 6 దశల్లో మనకి ఎక్కువగా రెడ్ రైప్ అనేది సీడ్ ప్రొడక్షన్. ఎక్కడైతే సీడ్ని మనం టమాటా పండు నుంచి సీడ్ తీసుకోవాలనుకున్నట్లయితే వాటిని రెడ్ రైప్ స్టేజ్లో హార్వెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే ఓవర్ రైప్ స్టేజ్లో చేసినట్లయితే అది విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడానికి ఫ్యాక్టరీలకు మనం తరలించవచ్చును. అలాగే రెడ్ రైప్ కాకుండా హాఫ్ రైప్,
ఇదైతే మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అంటే దూర ప్రాంతాల రవాణాకి మనకి ఈ కోత అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవే కాకుండా టమాటాలో రెండు ఫిజియలాజికల్ డిజార్డర్స్ ముఖ్యమైనవి ఏంటంటే ఒకటి కాయపగుళ్ళు, ఇంకొకటి బ్లోజమ్ అండ్ రాట్ అంటారు. ఈ కాయపగుళ్ళు అనేది మనకి ఎక్కువగా బోరాన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది కాబట్టి నేలలో బోరాన్ అనేది లోపం లేకుండా చూసుకోవాలి. అలాగే నేలలోని తేమ హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి. అలాగే మనకి బ్లోజమ్ అండ్ రాట్ అనేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికోసం ఒక 0.5% కాల్షియం క్లోరైడ్ని పిచికారీ చేయవలసి ఉంటుంది. అలాగే నేలలోని తేమ ఎక్కువ తక్కువ లేకుండా పంట కాలం మొత్తం మీద తేమ శాతాన్ని సరిగ్గా మనం మెయింటైన్ చేయగలిగితే బ్లోజమ్ అండ్ రాట్ను కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే టమాటాలో దాదాపుగా ఒక హెక్టార్కి వచ్చేసరికి 50 టన్నుల వరకు దిగుబడిని అనేది సాధించవచ్చు.